ఎంతటి భక్తుడైనా ఒక దినాన నిద్రించాల్సింది, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి దావీదు భక్తుడు ధైర్యంగా తన కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నామకార్థంగా మనం భక్తి చేస్తే ఇక పిరికితనమే మరణం అంటే, చావంటే భయమే. నిజమైన భక్తునికి, దేవుని అడుగుజాడలో నడిచిన భక్తునికి మరణం అంటే ఎందుకు భయం ఉండదంటే, నేను క్రీస్తుతో ఉండబోతున్నానన్న సంతోషం, ధైర్యం. పౌలు ఏమన్నాడు? బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం. భక్తులలా తీర్మానం చేసుకున్నారు. భూమి మీద బ్రతికామా, అది క్రీస్తు కొరకే బ్రతకాలి. చచ్చామా, ఆ చావు మనకు లాభం, ఆ చావు మనకు మేలు అన్న తీర్మానంతో బతికారు బైబిల్ కాలంలో భక్తులు, ప్రియులు.